క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ కొరకు ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ వాక్యంలో 2 మాటల మీద మీ దృష్టిని కేంద్రీకరించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నిర్ణయ కాలములో సారా గర్భవతి అయిందట, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని. నిర్ణయ కాలము, ముసలితనము, ఈ 2 మాటల మీద మీ దృష్టిని నిలపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ముసలితనము అంటే ఆలస్యమైపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుని నిర్ణయ కాలము ఆ కాలమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాగని ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితికి, ప్రతి అవసరతకు ముసలితనం వరకు కనిపెట్టమనే దేవుడు కాదు. కానీ దేవుని నిర్ణయ కాలమును గురించి మనం కనిపెట్టగలిగితే, ఆ కనిపెట్టుటలో దేవుడు నిన్ను బలపరిచి ఆ నిర్ణయ కాలంలో నీకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిర్ణయ కాలము, ముసలితనము. ముసలితనం వరకు నాకు ఆ కార్యం జరగకపోతే ఆ నిర్ణయ కాలం నాకు అక్కర్లేదు అని నీవు అంటావు. కానీ ఆ నిర్ణయ కాలం కోసం కనిపెట్టినప్పుడు నీవు పొందుకునే ఆశీర్వాదం, ఈ జీవితమంతా నీవు కష్టపడినా దొరకని ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఏ కార్యం చేసినా నిర్ణయ కాలంలో తప్పకుండా చేస్తాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులందరూ మెస్సియా వస్తాడు ఇంకా రాలేదు అనుకుంటున్న సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు. ప్రతిదానికి ఒక కాలం ఉంటుందని ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు. ప్రతిదానికి సమయం ఉంటుందని. కనుక అలాంటి నిర్ణయ కాలం కొరకు దేవుడు ఈరోజు ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాడు. నీవు దేనికోసం కనిపెడుతున్నావో, ఏ ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నావో, ఏ విడుదల కోసం కనిపెడుతున్నావో, ఏ మంచి స్థితి కోసం కనిపెడుతున్నావో, అది తప్పక దేవుడు నీకు ఇస్తాడు. దానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అయితే విశ్వాసంతో, నిరీక్షణతో నీవు కనిపెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అటివారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి వెళ్ళెదరని దేవుని వాక్యంలో రాయబడింది. వాళ్ళు అలసిపోరు, సొమ్మసిల్లరు, పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎవరంటే ఎదురు చూచేవారు. ఆ నిర్ణయ కాలం కోసం, సెట్ టైమ్ ఆఫ్ గాడ్, దేవుని నిర్ణయ కాలం కోసం నీవు ఎదురు చూడగలిగితే, నువ్వు దేనికోసం కనిపెడుతున్నావో, ఉద్యోగం కోసం కనిపెడుతున్నావో, లేకపోతే నీ మీద ఉన్న భారం తొలగిపోవడం కోసం కనిపెడుతున్నావో, లేక నీ కుటుంబంలో ఏదైనా ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నావో, దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నావో, దేనికోసం దేవుని వైపు ఆశతో చూస్తూ కనిపెడుతున్నావో, నిర్ణయ కాలంలో దేవుడు తప్పక చేస్తాడు. ఎందుకంటే నీవు ఏ దేవుని మీద ఆశ పెట్టుకున్నావో ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను నిరుత్సాహపరిచే దేవుడు కాదు. ఆయన కార్యము చేయలేని దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించిన దేవుడు తప్పక ఆ కార్యం చేస్తాడు. అయితే నిర్ణయ కాలం కోసం నీవు కనిపెట్టాలి. విసిగిపోవద్దు. ఇంతకాలం కనిపెట్టాను, ఇక నా జీవితంలో జరగదు, ఇంతకాలం నేను శ్రమపడ్డాను, ఇక నేను సాధించలేను, ఇంతకాలం నేను ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను, వారి వల్ల కార్యం జరగలేదు అనుకుని నీవు నిరుత్సాహపడిపోయి కృంగిపోవద్దు. నిర్ణయ కాలము నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. వెయిట్ ఫర్ గాడ్స్ సెట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ నిర్ణయ కాలం కోసం కనిపెట్టు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఆ కార్యం పొందుకున్న దినాన్ని నీ కనిపెట్టిన సమయం వృధా కాలేదని నీవు తెలుసుకుంటావు. నేను కనిపెట్టడం అనే ప్రక్రియ వృధా కాలేదని నీవు తెలుసుకుంటావు.
ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టే సమయం, నిరీక్షించే సమయం అది వృధా అయిపోయే సమయం కాదు, అది ఖర్చు అయిపోయే సమయం కాదు. మనం దేవుని సన్నిధిలో దాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం. దేవుడు తప్పక తిరిగి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిర్ణయ కాలం కోసం కనిపెట్టు, దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. సమూయేలు దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత, అభిషేకించిన వెంటనే దావీదు రాజు అయిపోలేదు. చాలా కాలం శ్రమ పడుతూ కనిపెట్టవలసి వచ్చింది, శ్రమలను అనుభవిస్తూ కనిపెట్టవలసి వచ్చింది. కనిపెట్టడు. నిర్ణయ కాలంలో దేవుడు దావీదును రాజుగా చేశాడు. ఈ దినాన్ని నీవు కూడా ఆ నిర్ణయ కాలం కోసం వెయిట్ ఫర్ గాడ్స్ సెట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో దేవుని కార్యం నీ జీవితంలో నీవు చూడగలిగేటట్లుగా, నీవు అనుభవించగలిగేటట్లుగా దేవుని నిర్ణయకాలం కోసం కనిపెట్టు. కనిపెడితే నూతన బలం పొందుతావు. పక్షిరాజు వలె పైకి ఎగిరిపోయే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రభువా, నీ నిర్ణయ కాలం కోసం కనిపెట్టగలిగే అనుభవాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్లోనూ మా కుటుంబాల్లోనూ నీవిచ్చే ఆశీర్వాద స్థితి కోసం, నీ నిర్ణయ కాలంలో నీవిచ్చే ఆశీర్వాద స్థితి కోసం ప్రభువా నిరీక్షించి కనిపెట్టి విశ్వాసంతో నిలవబడి, కృంగిపోకుండా విసిగిపోకుండా నిలవబడి నీ సన్నిధిలో నుండి ఆ ఆశీర్వాదం పొందుకోగలిగే అనుభవాలు ఈ మాటలు విన్న వారందరికీ మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ విన్నవారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్.